సో వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ తోటే పిక్చర్ బాగుందంటే బాగుందని, లేదు అంటే లేదు అనే అంత జడ్జింగ్ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టే చూస్తారనేది గూడా అది తప్పు. ఒకవేళ నీ పిక్చర్‌లో క్వాలిటీ బాగుండి, నీ పిక్చర్ నిజంగానే బాగుంది అంటే వద్దన్నా కూడా వెళ్లి చూస్తారు. ఇఫ్ ద క్వాలిటీ ఈస్ గుడ్, ఇఫ్ ద కంటెంట్ ఈస్ గుడ్ డెఫినైట్‌లీ చూస్తారు. సో ఇక్కడ ఈ పిల్లోడేంటంటే ఇప్పుడు ఈ పులచొక్క నవీన్ ఏంటంటే తను చూసిన మూవీ మీద రివ్యూ ఇచ్చినాడు. ప్రొడ్యూసర్‌కి చాలా పెయిన్ అనిపించింది. ఏంటంటే ఈయన రివ్యూ తోటి నా మూవీ ఎవరు చూడరేమో, లేకపోతే నా మూవీ ఫ్లాప్ అయిపోద్దో అని ఒక దీనితోటి ఈయన మీద పోలీస్ కంప్లెయింట్ చేయడం జరిగింది. హ్మ్. బట్ ఇది ఎంతవరకు దీన్ని మనము యాక్సెప్ట్ చేయాలి? పూల చొక్కా నవీన్‌ని బలి చేసేస్తారు. హ్మ్. ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసేంత డబ్బులున్నాయంటే డెఫినైట్‌లీ యూ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్. హ్మ్. యూ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ పోలీస్. ఇప్పుడు పోలీస్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసో, లేకపోతే నీకున్న మనీ పవరో, లేకపోతే మజిల్ పవర్‌నో యూజ్ చేసేసి తన మీద కేస్ బుక్ చేయించుకోగలిగినావు. ఇప్పుడు తను దాంట్లో నుంచి బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడతది? ఎవరు? పూల చొక్కా నవీన్. యెస్. ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి మోరల్‌గా అయితే లో అయిపోయినాడు గదా! నవీన్. కిట్టు. హ్మ్. ఈ అబ్బాయి మోరల్ అయితే డౌన్ అయింది గదా! ఇప్పుడు ఒక ఫాల్స్ కేస్ అయితే మీద పడ్డది. ఏంటంటే ఇప్పుడు తను మోరల్‌గా లో అయిపోతాడు. అంటే నేను ఇది జేస్తే ఇప్పుడు ఇవాళ ఈయన జేసినాడు. రేపు ఇంకెవరికన్నా మూవీకి నేను మళ్ళీ రివ్యూ రాస్తే, మళ్ళీ ఇంకొకళ్ళు నా మీదొచ్చి పడతారు కావచ్చు. ఇంకో కేస్ పడతది. అప్పుడేంటి నాకెవరు సపోర్ట్ జేయాలి ఏంటనేది తనేంటంటే దీ దీ దీని ఈ ఈ పోలీస్ కంప్లెయింట్ వల్ల ఇతనికి ఒక నెగెటివ్ మైండ్‌సెట్ ఒకటి ఫార్మ్ అయిపోతది మైండ్‌లో. హ్మ్. అంటే ఇంకా ఫ్యూచర్‌లో నేను రాయొద్దు. రాస్తే ఇట్లనే జరుగుతది. లేకపోతే నన్ను ఇట్లనే వీళ్ళు ఇది జేసేస్తారు. నన్ను సప్రెస్ జేస్తారు. లేకపోతే నా గొంతు నొక్కేస్తారు అనేది ఒక ఫోబియా అనేది తన మైండ్‌లో స్టార్ట్ అయితది.